మా పుట్టింటోళ్ళు ఆంధ్ర నుంచి ఏం తీసుకొచ్చారో చూసేయండి. ఇదొచ్చేమో మాడుగుల హల్వా, ఇదేమో లడ్డు, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి లడ్డు. పాపొచ్చేమో చేతులు పెడుతూ ఉండేది. అసలు వీడియో తీస్తుంటే తను ఉన్నన్నాళ్ళు అందుకే నేను వీడియోస్ అయితే చేయలేదు. చిన్నపిల్లలు అంతే కదా! ఈ స్వీట్స్ అయితే చాలా బావుంటాయి. ఆంధ్రాలోని బిర్యానీ దినుసులు బావుంటాయి కదా! అని తీసుకురమ్మన్నాను. అంతేకాదు మా యమ్మ పసుపు, మిరియాలు, వడియాలు, ఈ జంతుకులు ఇవన్నీ తెచ్చేసింది వద్దన్న కొద్దీ. బరువు కదా! అంత దూరం నుంచి ఆళ్ళొచ్చిన ట్రైనే చాలా లేట్ అయిపోయింది. అంతేకాదు స్వీట్ కార్న్స్ అలానే దోసకాయలు కూడా తెమ్మన్నాను. దోసకాయలయితే తీసుకురాలేదు బరువంట అందుకనే. అయితే ఇవొచ్చేమో కందులు. ఇవేమో ఎలా వండాలో కూడా నాకు సరిగ్గా తెలీదు. మా అమ్మకి అడగాలి. ఎలా వండుతారో ఏంటో. చూసారా ఎన్ని తీసుకొచ్చిందో. ఆళ్ళ పుట్టింటోళ్ళు ఇవన్నీ పెడితే అవి నాకు తెచ్చేసింది. అంతేకాదు జంతికలు, గోరిమిటీలు ఇవి కూడా వండి తెచ్చేసింది. నేనైతే ఎండ్రాయిలు, ఎండు నత్తళ్ళు మాత్రమే తెమ్మన్నాను. ఎందుకంటే సంక్రాంతికొచ్చినప్పుడు చాలా తీసుకొచ్చాను. అందులోని ఓన్లీ నత్తళ్ళు, ఎండ్రాయిలు మాత్రమే అయినియి. మిగతాయన్నీ పడేయాలి. ఇంకా పడేయలేదు కూడా. పాడైపోయినియి కూడా. అలానే ఊరగాయ అయితే రొయ్యల పికిలయితే తీసుకొచ్చింది. అది కూడా తింటానో లేదో కూడా నాకు డౌటే. నేను వద్దనేసాను. ఈ పూతరేకులయితే వాళ్ళకి ట్రైను 5 గంటలు లేట్ అయిపోయింది. అందుకనే ట్రైన్‌లో వాళ్ళే తినేసారు. 2 మిగిలాయి. ఇవొచ్చేమో ఎండ్రాయిలు, ఎండు నత్తళ్ళు. మరి ఫుల్‌గా తింటానో లేదో కూడా నాకు డౌటే. ఈసారి పడేయకోకుండా జాగ్రత్తగా తినాలి తొందరగా. ఇదొచ్చేమో ప్రాన్స్ పికిలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఓకే అండి. బాయ్.